ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో ఒక సాలిడ్ బ్రాల్ అయితే జరిగిందన్నమాట. మన రోమన్ రీన్స్ అండ్ జే ఉసో అండ్ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ మధ్య. సో, ఫైనల్లీ వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉండింది ఈరోజు రాలో. మన బ్రాన్ బ్రేకర్‌ది అండ్ బ్రాన్సన్ రీడ్‌ది. సో, నిజంగా మామూలు బ్రాల్ గాదు. రోమన్ రీన్స్‌ని అండ్ జే ఉసోని చాలా ఘోరంగా కొట్టినారన్నమాట. సునామీలు కొట్టినారు. బ్యారికేడ్స్ త్రూ స్పియర్ కనెక్ట్ చేసినారన్నమాట. ఆ స్పియర్ వేరే లెవెల్‌లో ఉంది. అండ్ రోమన్ రీన్స్‌ని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించిందన్నమాట. సో, ఆ లెవెల్‌లో మొత్తుకుంటారన్నమాట మన రోమన్ రీన్స్ కింద పడి. అండ్ నిజంగా అది చూడడానికి వేరే అనిపించిందన్నమాట. అండ్ నేను నిన్ననే చెప్పినాను. నిన్నటి వీడియోలో క్లియర్‌గా చెప్పినాను. ఈ మ్యాచ్ తర్వాత మనం బ్రాల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ బ్రాల్‌లో మేబీ మన రోమన్ రీన్స్‌ది అప్పర్ హ్యాండ్ ఉండొద్దని కూడా చెప్పినాను. సో, అన్నట్టుగానే ఈ బ్రాల్‌లో మన రోమన్ రీన్స్‌ది అండ్ జెవుస్‌ది అప్పర్ హ్యాండ్ లేదన్నమాట. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన హల్క్ హోగన్‌కి ట్రిబ్యూట్ ఇచ్చినారన్నమాట. మన సూపర్ స్టార్స్ అందరూ స్క్రీన్ సైడ్ నిల్చుంటారు. అండ్ ఫ్యాన్స్ కూడా హల్క్ హోగన్‌కి సపోర్ట్ చేస్తారన్నమాట. అంటే హల్క్ హోగన్‌కి చీర్ చేస్తారు. సో, ఫ్యాన్స్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు హల్క్ హోగన్‌కి. అండ్ దాని తర్వాత మనకి రాలో మన మెయిన్ ఈవెంట్ జే ఉసో ఎంట్రీ తీసుకుంటారన్నమాట. అండ్ మన జే ఉసో రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి సెలబ్రేట్ చేస్తారు. అండ్ మళ్ళొకసారి మ్యూజిక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈట్ అని అందమని ఫ్యాన్స్ గూడా అంటారన్నమాట. అండ్ అంతలోనే మన పాల్ హేమన్ ఇంటరప్ట్ చేస్తారు. సో, పాల్ హేమన్ వస్తారన్నమాట. సో, పాల్ హేమన్ రాగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటారంటే, "నా పేరు బూ గాదు. నా పేరు పాల్ హేమన్" అని అక్కడున్న ఫ్యాన్స్ అందరికీ చెప్తారన్నమాట. అండ్ ఈరోజు నేను ఇక్కడికొచ్చింది జేవుస్‌తో నీకు డిస్‌రెస్పెక్ట్ చేయడానికి కాదు. నేను నీతో మాట్లాడడానికి వచ్చినాను. మనిద్దరం ఫార్మర్ బ్లడ్ లైన్ మెంబర్స్. సో, మనిద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి వచ్చినానని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. నా మనసులో ఉన్న మాటని నీకు ఫేస్ టు ఫేస్ చెప్పడానికి వచ్చినానని మన పాల్ హేమన్ రింగ్ ఎక్కడానికి ట్రై చేస్తారు. బట్ పాల్ హేమన్ రింగ్ ఎక్కకుండా బయటకెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఓటీసీ, ఓటీసీ అని చాంట్ చేస్తారు. అండ్ మన జెవుస్ అటాక్ చేద్దాం అన్నట్టుగా కొంచెం 2 అడుగులు ముందుకేస్తారు. పాల్ హేమన్ వెనక్కి పరిగెత్తుతూ మాట్లాడతారన్నమాట. సో, చూడు జెవుస్, నేనిక్కడికొచ్చింది నీకు డిస్‌రెస్పెక్ట్ చేయడానికి కాదు. నీతో మాట్లాడడానికి వచ్చినాను. సో, ఫస్ట్‌గా అసలు నాకర్థం గాలేదు. నువ్వెందుకని రోమన్ రీన్స్ ఇన్విటేషన్‌ని యాక్సెప్ట్ జేసినావు? అసలు నువ్వు రోమన్ రీన్స్‌తో కలుస్తావని నేను అనుకోలేదు. సో, ఇదే నీతో ప్రాబ్లమ్ వచ్చిందల్లా ఇదే. నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఏదైనా జేస్తావు. కానీ నీ ఫ్యామిలీ నిన్ను వెనక్కి నెట్టేస్తుంది. నీ ఫ్యామిలీ నిన్ను ట్రబుల్‌లో బెడుతుంది. నీకది అర్థం కావట్లేదని మన పాల్ హేమన్ అని అంటారనమాట జెవుసోతో. అండ్ నీకొకటి తెలుసా? మీ అమ్మ, మీ నాన్న అండ్ ఫైనల్‌గా రోమన్ రీన్స్ గూడా నీతో అబద్ధం జెప్పినాడు. వాళ్ళంతా నిన్ను మోసం జేస్తున్నారన్నట్టుగా మన పాల్ హేమన్ జేవుసోకి చెప్తారన్నమాట. అండ్ ఇప్పుడు నేను నిన్ను కొనడానికి రాలేదు. నువ్వు అమ్ముడు పోవని నాకు తెలుసు. నేను నిన్ను కొనడానికి రాలేదని మన పాల్ హేమన్ జెప్తారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమంటారంటే, అసలు రోమన్ రీన్స్ ఒక ట్రైబల్ చీఫ్ గదా! సో, తన తర్వాత నెక్స్ట్ ట్రైబల్ చీఫ్ ఎవరు? ఇదంతా జూసుకునేది ఎవ్వరు అనే దాని విషయం పైన నిన్నెందుకు రోమన్ రీన్స్ చూజ్ జేసుకోలేదు? సోలో సికోని ఎందుకు పిక్ జేషిండు? సో, నువ్వు గూడా ఉన్నావు గదా! నువ్వు గూడా మెయిన్ ఈవెంట్ జే ఉసోవి గదా! సో, నిన్నెందుకు సెలెక్ట్ చేసుకోలేదు? ఈ విధంగా నిన్ను అందరూ మోసం చేస్తున్నారు. నిన్ను వాడుకుంటున్నారని మన పాల్ హేమన్ జే ఉసో మైండ్‌ని వాష్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ ఏమంటారంటే, "నేను చెప్పేది ఒకటే. ఇదంతా నేను నీ మీద ప్రేమతో చెప్తున్నాను. నువ్వు మోసపోకూడదని, నీ మీద ఇష్టంతో ఐ లవ్ యూ జే" అని మన పాల్ హేమన్ చెప్తారన్నమాట. అండ్ ఈట్ అని గూడా అంటారు. అండ్ దాని తర్వాత మన జెవుసో మాట్లాడతారన్నమాట. సో, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. సో, నువ్వు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు గదా! సో, నా ఓన్‌గా నేను కష్టపడ్డాను. నా ఓన్‌గా నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని అయినాను. నా ఫ్యామిలీ నా వెనకాల లేకున్నా గాని నేను ఛాంపియన్ అయినాను. అండ్ నువ్వేం జేసినావు? నువ్వు ఆ ఛాంపియన్‌షిప్‌ని నా దగ్గర లేకుండా జేసినావు. మీ బాయ్స్ నాకు ఇంటరప్ట్ జేసినారని మన జెవుసో జెప్తారు. అండ్ ఇంకొకటి, నువ్వు ఫ్యామిలీస్ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వేం జేసినావు రెసల్ మేనియాలో నా కజిన్‌కి ఏం జేసినావు? నా కజిన్‌కి బెట్రయ్ జేసినావు. నా కజిన్ నిన్ను ఎలా జూసుకున్నాడో నాకు దెలుసు. అలాంటిది నువ్వు నా కజిన్‌కి బెట్రయ్ జేసినావని మన జెవుసో జెప్తారన్నమాట. అండ్ సమ్మర్ స్లామ్‌లో ఏం జరుగుతుందో అందరికి దెలుసు. 4 లెటర్స్ 1 వర్డ్ ఈట్ అని అంటారన్నమాట మన జెవుసో. సో, ఇక్కడితో అయిపోలేదు. ఇంకా ఉంది అని మన జెవుసో జెప్పి నా మ్యూజిక్‌ని ప్లే జేపియండి. ఎందుకంటే మన జెవుసో సెలబ్రేషన్స్ మధ్యలో ఆగిపోయినాయి గదా! సో, అక్కడితో మళ్ళీ స్టార్ట్ జేస్తారన్నమాట. మన జెవుసో థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ జేస్తారు. సో, ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోయిందన్నమాట. సో, మన పాల్ హేమన్ టోటల్‌గా ఏం జెప్తున్నారంటే, మన జే ఉసోకి కన్విన్స్ చేస్తున్నారు. అంటే మా టీమ్‌లోకి రావాలి. అంటే వీళ్ళందరూ నిన్ను వాడుకుంటున్నారు అని ఈ టైప్‌లో
పోర్ట్రే చేస్తున్నారన్నమాట మన జే ఉసోకి పాల్ హెమన్. సో చూడాలి మరి ఇది అంతా ఓకేగా వెళ్తదా? లేదంటే సమ్మర్ స్లామ్‌లో జే ఉసో, రోమన్ రీన్స్‌కి మోసం చేస్తారా? సో పాస్ట్‌లో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు బ్లడ్ లైన్‌లో. సో మన బ్లడ్ లైన్ అంతా కలిసున్నప్పుడు మన జే ఉసో బ్లడ్ లైన్‌ని రోమన్ రీన్స్‌ని కాదని బయటకొచ్చేసిండు. సో ఆ కోపమైతే ఇప్పుడు కనిపించడం లేదు. బట్ చెప్పలేం ఏదేమున్నా ఇప్పుడు మన పాల్ హెమన్ ఆ పాత జ్ఞాపకాలన్నిటిని తవ్వి తీసిండు. అసలేం జరిగిందో, జే ఉసో బ్లడ్ లైన్ నుండి ఎందుకు వెళ్ళిపోయిండో, రోమన్ రీన్స్‌ది ఏందో అనేది కొంచెం క్లియర్‌గా చెప్పిండు. సో చూడాలి మరి ఏమైనా జరగొచ్చు. మేబీ జే ఉసో బెట్రేస్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో రూమర్స్ మాత్రమే ఇవి నిజం అవ్వాలని గ్యారంటీ లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఏజే స్టైల్స్, కబుకి వారియర్స్ వర్సెస్ మన జడ్జిమెంట్ డే మధ్య మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్, కబుకి వారియర్స్ విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి షీమస్ వర్సెస్ గ్రేసన్ వ్యాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ మధ్యలో మన రూసెవ్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. అండ్ అయినా సరే షీమస్ ఈ మ్యాచ్‌లో మంచిగానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌లో కూడా మన షీమసే విన్ అయినారన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత రూసెవ్ వచ్చి మన షీమస్ పైన అటాక్ చేస్తారు. ఎక్లెట్స్ కనెక్ట్ చేస్తారన్నమాట. అండ్ రిఫరీస్ వచ్చి వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. అండ్ ఇక్కడితో ఈ మ్యాచ్ బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి లైరా వాల్కేరియా వస్తదన్నమాట. లైరా వాల్కేరియా వచ్చి ఏమంటదంటే, సో ఈరోజు నేను బిగ్ షూస్ ఏసుకొనొచ్చినాను. సో ఈ షూస్ అనేవి బెక్కీ స్టాంపర్స్ అన్నమాట. సో బెక్కీ లించ్‌కి స్టాంప్ ఇవ్వడానికి ఈ టైప్‌లో షూస్ ఏసుకొచ్చినాను అన్నట్టుగా మన లైరా వాల్కేరియా అంటది. అండ్ దాని తర్వాత మా మధ్యలో స్టిపులేషన్ ఉంది. సో ఇప్పుడు గనక నేను బెక్కీ లించ్‌ని ఓడించకపోతే అండ్ బెక్కీ లించ్ ఛాంపియన్‌గా ఉన్నంత కాలం నేనెప్పుడు బెక్కీ లించ్‌కి ఛాలెంజ్ చేయకూడదు. ఆ టైటిల్ కోసం ఛాలెంజ్ చేయకూడదని మన లైరా వాల్కేరియా చెప్తది. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో నేను కంపల్సరీగా ఇది చేసి తీరుతాను. నాకు వేరే దారి లేదు. అండ్ నాకు తెలుసు బెక్కీ లించ్ రూల్స్ పాటించదు. రూల్స్‌ని క్రాస్ చేస్తది. అండ్ బెక్కీ లించ్‌ని ఎలా ఓడించాలో నాకు తెలుసు అన్నట్టుగా ఈ టైప్‌లో లైరా మాట్లాడుతూ ఉంటది. అంతలోనే అక్కడికి మన బెక్కీ లించ్ వస్తదన్నమాట. అంటే బెక్కీ లించ్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. బట్ ముందు నుండి బెక్కీ లించ్ రాదు. వెనకాల రింగ్ వెనకాల కెండో స్టిక్స్ పట్టుకొని మన బెక్కీ లించ్ రెడీ అవుతుంటదన్నమాట. అండ్ లైరా దాన్ని గమనిస్తది. సో మన లైరా బెక్కీ లించ్ పైన అటాక్ చేస్తది. కెండో స్టిక్స్ తీసుకొని బెక్కీ లించ్ పైన కొడతదన్నమాట. సో మళ్ళీ రింగ్‌లోకొస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చి బెక్కీ లించ్ పైన మళ్ళీ అటాక్ చేద్దామని చూస్తది. బట్ బెక్కీ లించ్ అక్కడి నుండి పారిపోతది. సో ఇక్కడనే వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హెమన్ ముగ్గురు కనిపిస్తారన్నమాట. మన పాల్ హెమన్ చెప్తారు అంటే సెత్ రాలిన్స్ ఇప్పుడు కొన్ని రోజులు ఔట్ ఆఫ్ యాక్షన్ ఉంటాడు గదా! సో మనకొక లీడర్ కావాలి అన్నట్టుగా మన పాల్ హేమన్ చెప్తారు. అయినప్పుడు మన బ్రాన్ బ్రేకర్ మాట్లాడతారన్నమాట. సో ఈరోజు బ్రాన్సన్ రీడ్ జే ఉసోకి నాశనం చేసేస్తాడు. సో బ్రాన్సన్ రీడ్ జే ఉసోని ఓడిస్తాడు. భయంకరంగా అటాక్ చేస్తాడు. అండ్ ఈరోజు మేమేందో తెలుస్తది. మేము ఫుల్ డిస్ట్రక్షన్ మోడ్‌లో కనిపిస్తాం. అండ్ మేము చాలా చాలా పవర్‌ఫుల్ అవుతామని మన బ్రాన్ బ్రేకర్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన బ్రాన్సన్ రీడ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని మన బ్రాన్ బ్రేకర్ మన పాల్ హేమన్‌కి చెప్తారన్నమాట. సో ఇక్కడితో వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీకి ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. సో బెయిలీ లాస్ట్ అంటే రెసల్‌మేనియాని మిస్ అయింది. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్‌ని కూడా మిస్ అవ్వబోతుంది. నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే మన బెయిలీకి. బట్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. కొంచెం డిసప్పాయింటెడ్‌గా మన బెయిలీ కనిపిస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మన సామీ జేన్ అండ్ కరియన్ క్రాస్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది జరుగుతదన్నమాట. అంటే ఫస్ట్‌గా మన సామీ జేన్‌కి ఇంటర్వ్యూ జరిగేదుండే. బట్ మన కరియన్ క్రాస్ వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. కోరీ గ్రేవ్స్‌ని వెళ్ళమంటారు. మన కరియన్ క్రాస్ అక్కడ ఫేస్ టు ఫేస్ సామీ జేన్‌తో కూర్చుంటారన్నమాట. సో ఒక స్టిపులేషన్ అయితే యాడ్ అవుతదన్నమాట వీళ్ళ మధ్యలో. సో అదేందంటే ఒకవేళ మన కరియన్ క్రాస్ గనక సామీ జేన్‌ని ఓడిస్తే సో మన కరియన్ క్రాస్ చెప్పింది అంటే మన సామీ జేన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు అంటే ఇక్కడున్న వాళ్ళందరూ ట్రూ కలర్స్ చూపిస్తున్నారు. బట్ నువ్వొక్కడివే ట్రూ కలర్స్‌లో లెవ్వు. సో నీ రియాలిటీ బయటకి రావాలి అని మన సామీ జేన్ వెంట పడుతున్నాడు గదా! కరియన్ క్రాస్. సో నువ్వు ఓడిపోతే గనక ఆ ట్రూ కలర్స్ బయటకి రావాలి అనే కరియన్ క్రాస్, సామీ జేన్ మధ్య ఒక షరతయితే ఉంటదన్నమాట. సో దీని అర్థం ఏందంటే హీల్ టర్న్ చేయడం. సో మన సామీ జేన్ గనక ఓడిపోతే కంపల్సరీగా హీల్ టర్న్ చేయాలి అన్నట్టుగా ఈ టైప్‌లో ఒక స్టిపులేషన్ అయితే యాడ్ అయింది. సో దాని అర్థం అది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి 8 వుమెన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో టీమ్ రియా రిప్లీ వర్సెస్ చెల్సీ గ్రీన్, నయోమి అండ్ పైపర్ నివెన్, ఆల్బా ఫైర్ మధ్య. సో ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ టీమే విన్ అయిందన్నమాట. సో రియా రిప్లీ, ఇయో స్కై, మన నిక్కీ బెల్లా అండ్ స్టెఫనీ వాకేర్ ఈ మ్యాచ్‌లో విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎల్‌డబ్ల్యూఓ వర్సెస్ మన
ఫిన్ బాలర్ అండ్ జేడీ మధ్య వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ గూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, ఈ మ్యాచ్‌లో ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి ఇంటరప్ట్ చేస్తారన్నమాట. సో, అప్పుడు ఎల్‌డబ్ల్యూఓకి హెల్ప్ జేయడానికి మన డ్రాగన్ లీ వస్తారు. డ్రాగన్ లీ వచ్చి ఎల్ గ్రాండే అమెరికానో పైన అటాక్ చేసుకుంటూ బయటకి తీసుకెళ్తారు. అండ్ అంతలోనే ఇంకొక ఎల్ గ్రాండే అమెరికానో వచ్చి ఇంటరప్ట్ చేస్తారన్నమాట మన ఎల్‌డబ్ల్యూఓకి. సో, దాని వల్లనే ఈ మ్యాచ్‌లో ఎల్‌డబ్ల్యూఓ ఓడిపోతారు. సో, స్టిల్ ఇప్పుడు వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డొనాల్డ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి గుంతర్ అండ్ సీఎం పంక్ మధ్య ఒక సాలిడ్ సెగ్మెంట్ అయితే జరిగింది. సో, ఫస్ట్‌గా మన గుంతర్ వస్తారన్నమాట. గుంతర్ వచ్చి మన సీఎం పంక్‌ని ఎక్కిరించేస్తారు. సో, బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ఇప్పుడు బెస్ట్ ఇన్ ద వరల్డ్ కాదు. వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్ ఇప్పుడు స్పీచ్‌లెస్‌గా మారిపోయిందని ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారు. లాస్ట్ వీక్ మన సీఎం పంక్ ఏం మాట్లాడలేదు గదా! సో, అందుకనే ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారన్నమాట. అంతలోనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ జేస్తారు. అండ్ మన సీఎం పంక్ గూడా అక్కడికొచ్చేస్తారు. సో, మన సీఎం పంక్ రింగ్‌లోకొచ్చి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు గుంతర్‌తో. సో, నేను స్పీచ్‌లెస్. అలా ఏం కాదు గుంతర్, నువ్వు చాలా చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. సో, నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్‌ని అండ్ నేను దీనికి డిజర్వ్ కాదు. నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేదానికి డిజర్వ్ కాదు. కానీ నేను బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేదానికి ఎర్న్ చేసుకున్నాను. సో, ఊరికే రాలేదు నాకు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేది. నువ్వింకా బచ్చగానివి. నువ్వు బచ్చగాని లెక్కనే ఉండు. సో, ఇంకా లెవెల్స్ ఉన్నాయి. నువ్వు లెవెల్ 1లోనే ఉన్నావు. ఆ లెవెల్స్ అన్నిటిని నేను దాటేసొచ్చినాను. సో, నేను ఐకాన్స్‌ని ఓడించినాను. లెజెండ్స్‌ని ఓడించినాను. సూపర్ స్టార్స్‌ని ఓడించినాను. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌ని ఓడించినావు. బట్ నీ లైఫ్‌లో నువ్వు అది జేసినావా? సరే, నువ్వు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌వి కావచ్చు. నువ్వు బెస్ట్ రెజ్లర్‌వి కావచ్చు. నువ్వు చాలా సంపాదించుండొచ్చు ఈ డబ్ల్యూడబ్ల్యూలో. కానీ నేను జేసినవన్నిటిని నువ్వు చెయ్యలేదు. నువ్వింకా లెవెల్ 1లోనే ఉన్నావన్నట్టుగా మన సీఎం పంక్ గుంతర్‌ని ఎక్కిరించేస్తారు. అండ్ ఈ మాటలు చెప్పిన తర్వాత గుంతర్‌కి కోపమొస్తదన్నమాట. "నువ్వు కొంచెం ఆగు, నోరు ముయ్యి" అన్నట్టుగా మన గుంతర్ సీఎం పంక్‌ని అంటూ ఉంటారు. అండ్ ఇంకా అయిపోలేదు. నేను మాట్లాడడం ఇంకా అయిపోలేదని మన సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ ఇప్పుడు నాకు ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ అంటే నేను విన్ అవ్వాలని కోరుకోవట్లేదు. కానీ నాకు ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కావాలి. సో, నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి అని మన సీఎం పంక్ చెప్తారన్నమాట. నీకు తెలుస్తది ఈ సమ్మర్ స్లామ్‌లో బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఏంటో నీకు తెలుస్తది. నేను అన్ని లెవెల్స్ దాటొచ్చేసినాను. కానీ ఇంకా నువ్వు లెవెల్ 1లోనే ఉన్నావన్నట్టుగా మన సీఎం పంక్ గుంతర్‌తో అంటారన్నమాట. మనం సమ్మర్ స్లామ్‌లో చూసుకుందాం. సమ్మర్ స్లామ్‌లో నీకు తెలుస్తది అని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారన్నమాట. సో, ఇక్కడనే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి జే ఉసో వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం వరకు బానే ఉంటది. ఇద్దరు ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మన బ్రాన్ బ్రేకర్ వచ్చి జే ఉసోకి ఒక సాలిడ్ స్పియర్ కొడతారన్నమాట. సో, స్పియర్ కొడతారు. అండ్ ఇంకేముంది, రింగ్‌లోకి తీసుకొచ్చి మన జే ఉసోకి అంటే అటాక్ చేస్తారన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళు అటాక్ స్టార్ట్ చేసే ముందే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ, ఓటీసీ, ఓటీసీ అని చాంట్ చేస్తారన్నమాట. సో, ఇంకేముంది, మన ఓటీసీ 1 వచ్చేస్తారన్నమాట. బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. అండ్ బ్రాన్ బ్రేకర్‌ని రింగ్ బయట పడేస్తారు. అండ్ బ్రాన్సన్ రీడ్‌ని ఎత్తుకొని సమాన్ ర్యాప్ కొడదాం అనుకుంటారు. బట్ మన రోమన్ రీన్స్ లిఫ్ట్ చేయలేకపోతారు. అండ్ బ్రాన్సన్ రీడ్ మళ్ళీ అటాక్ చేద్దామని చూస్తాడు రోమన్ రీన్స్‌ని. కానీ మన రోమన్ రీన్స్ ఎస్కేప్ అయిపోతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ మళ్ళీ రింగ్‌లోకి వద్దామని చూస్తాడు. మన జే ఉసో లేచి సూపర్ కిక్ కొడతారు. వాళ్ళిద్దరూ రింగ్ బయట పడిపోతారు. మన రోమన్ రీన్స్, జే ఉసో ఇద్దరు ఒకేసారి స్పియర్ కనెక్ట్ చేద్దామని చూస్తారు రింగ్ బయట. సో, రింగ్ బయట స్పియర్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. బట్ మన బ్రాన్ బ్రేకరే మన రోమన్ రీన్స్‌కి ఒక సాలిడ్ స్పియర్ కొడతారన్నమాట. మన జే ఉసో పైన బ్రాన్సన్ రీడ్ అటాక్ చేసేస్తారు. సో, వీళ్ళిద్దరూ కలిసి మన రోమన్ రీన్స్‌ని అండ్ జే ఉసో పైన అటాక్ చేస్తారన్నమాట. ఆ స్పియర్ పడ్డ తర్వాత మన రోమన్ రీన్స్ లెవ్వరు. అక్కడే పడిపోతారు. అండ్ జే ఉసోని రింగ్‌లోకి తీసుకొచ్చి అంటే మన జే ఉసోకి ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత సునామీ కనెక్ట్ చేస్తారన్నమాట. సో, అక్కడితో జే ఉసో పని అయిపోతది. జే ఉసోని రింగ్ బయట పడేస్తారు. అండ్ మన రోమన్ రీన్స్ అప్పుడే ఇక మెల్లగా లేస్తూ ఉంటారన్నమాట. అంటే ఆ కామెంటేటర్ టేబుల్ పైన కూర్చుంటారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ రింగ్ పైనుండి మన రోమన్ రీన్స్ పైన దూకేస్తారన్నమాట. రోమన్ రీన్స్‌కి మంచిగానే దెబ్బ తగులుతది. అండ్ రోమన్ రీన్స్ అక్కడ పడిపోతారు. బ్రాన్ బ్రేకర్ మళ్ళీ లేచి అంటే రోమన్ రీన్స్‌ని ఎత్తుకొని రింగ్ మధ్యలో పడేస్తారన్నమాట. సో, అప్పుడు ఒక మాట చెప్తారన్నమాట మన బ్రాన్ బ్రేకర్, "ఇదంతా నాదే." ఒకప్పుడు బ్రాక్ లెస్నర్ రోమన్ రీన్స్ సెగ్మెంట్ ఏ విధంగా ఉందో ఆ సెగ్మెంట్‌ని గుర్తు చేసినారన్నమాట. ఆ సెగ్మెంట్‌లో మన రోమన్ రీన్స్ చెప్పుండే,
ఏమని చెప్పిండు మన రోమన్ రెయిన్స్, "ఈ రింగ్స్ అన్నీ నావి. అండ్ ఇక్కడున్న కామెంటేటర్స్ నా కోసం వర్క్ చేస్తున్నారు. సో, ఇక్కడున్న వాళ్ళందరూ నా కోసం వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నా పేరుని చాంట్ చేస్తున్నారు." అక్కడ ఉంది కదా వ్రెస్టల్‌మేనియా సైన్. ఐ యామ్ వ్రెస్టల్‌మేనియా అని మన రోమన్ రెయిన్స్ చెప్పుండే, అదే స్టైల్‌లో ఇక్కడ బ్రాన్ బ్రేకర్ ఇదంతా నాదే అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్‌కి చెప్తారన్నమాట బ్రాన్ బ్రేకర్. అండ్ దాని తర్వాత రోమన్ రెయిన్స్‌ని రింగ్ బయట అండ్ మన జెవుస్, బ్రాన్ బ్రేకర్ ఇద్దరు ఒకే కాడ పడిపోతారన్నమాట. బ్యారికేడ్స్ కాడ అక్కడ అంటే పడుకొని ఉంటారు. అండ్ అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ మళ్ళీ వచ్చి ఇద్దరికి స్పియర్ కనెక్ట్ చేస్తారన్నమాట. రోమన్ రెయిన్స్‌కి, జెవుస్ ఇద్దరికి తగిలేట్టు ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారన్నమాట బ్యారికేడ్స్ త్రూ. సో, దాంతో ఇక వీళ్ళ పని అయిపోతదన్నమాట రోమన్ రెయిన్స్‌ది, జెవుస్‌ది. సో, వాళ్ళిద్దరూ ఘోరంగా మొత్తుకుంటారు. మన రోమన్ రెయిన్స్ అయితే మరీ ఘోరం. సో, నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రోమన్ రెయిన్స్‌ది అప్పర్ హ్యాండ్ లేదు. నేను నిన్ననే క్లియర్‌గా చెప్పినాను రోమన్ రెయిన్స్‌ది అప్పర్ హ్యాండ్ ఉండకూడదు అని. సో, అన్నట్టుగానే జరిగింది. సో, దాని తర్వాత రోమన్ రెయిన్స్ షూస్ తీసుకుంటాడన్నమాట మన బ్రాన్సన్ రీడ్. సో, బ్రాన్సన్ రీడ్ రోమన్ రెయిన్స్ షూ తీసేస్తాడు. అంటే మన రోమన్ రెయిన్స్ షూస్ అన్నిటిని తీసేస్తాడన్నమాట. ఆ షూస్‌ని తీసుకొని రింగ్‌లో కట్ చేస్తారు మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్. ఆ షూస్‌కి కిస్ కూడా పెడతాడన్నమాట మన బ్రాన్సన్ రీడ్. ఒక రెజ్లర్ షూస్ తీసేసినాడంటే దాని అర్థం ఏందో మీ అందరికీ బాగా తెలుసు. ఆ రెజ్లరే తీసేసి అక్కడ వెళ్ళిపోతే రిటైర్మెంట్ అన్నమాట. కానీ ఇక్కడ మన బ్రాన్సన్ రీడ్ రోమన్ రెయిన్స్ షూస్ తీసేసినాడంటే నీ పని అయిపోయింది. ఇక నువ్వు దేనికి పనికి రావన్నట్టుగా మన బ్రాన్సన్ రీడ్ ఒక మెసేజ్ అయితే ఇచ్చినారన్నమాట. సో, ఇది ఫైనల్‌గా రాలో జరిగింది. ఇక్కడితో మన రా అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. సో, ఏదేమున్నా మనకి రోమన్ రెయిన్స్‌ని అలా చూడడం నాకైతే నచ్చలేదు. నిజంగా వేరే లెవెల్ సపోర్ట్ ఇచ్చిండు రోమన్ రెయిన్స్ బ్రాన్ బ్రేకర్‌కి అండ్ బ్రాన్సన్ రీడ్‌కి. ఆ టైప్‌లో రోమన్ రెయిన్స్ మొత్తుకోకపోతే అదంతా అంటే ఆ బ్రాల్ అంతా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండేది కాకపోవచ్చు. సో, నిజం చెప్తున్నాను. రోమన్ రెయిన్స్ అలా చేయడం వల్లనే వాళ్ళు కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. సో, ఈరోజు రాలో అదే చూపించినారన్నమాట. సో, అంటే మన బ్రాన్ బ్రేకర్ అయితే రోమన్ రెయిన్స్‌లా మారడానికి ట్రై చేస్తున్నారు. సో, చూడాలి మరి ఆ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయా? సో, ఇప్పుడు హీల్ క్యారెక్టర్ కాబట్టి సో, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎవ్వరు అంత పట్టించుకోరన్నమాట. సో, ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు మన బ్రాన్ బ్రేకర్‌కి. సో, ఫైనల్లీ రా ఎండ్ అయిపోయింది. మీకు రా ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి.